హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. సీఎం చంద్రబాబు నాయుడు తన మార్కు పాలన మొదటి రోజు నుంచే చూపిస్తున్నారండి. ముఖ్యమంత్రి అంటే ఇతర అన్నట్టుగా తెలుగు ప్రజలు గర్వపడేలా ముందుకు సాగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి ఓటమి పరోక్షంగా కారణమైన వాలంటీర్లకు ఎసరు పెట్టి చంద్రబాబు పెద్ద ప్లాన్ వేశారని చెప్తున్నారు. సూపర్ సిక్స్లో భాగంగా జూలై 1వ తేదీ నుంచి పెన్షన్ల ప్రక్రియ ప్రారంభించిన చంద్రబాబు నాయుడు నేరుగా ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు అంటూ అటు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా తమ తమ నియోజకవర్గాల్లోని పెన్షన్ ప్రక్రియను అయితే వారి చేతుల మీదుగానే పంపిణీ చేయడం జరిగింది. ఎక్కడ కూడా వాలంటీర్ల ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు. వాలంటీర్లకు పెన్షన్ ప్రక్రియ అప్పగిస్తే ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం పూర్తిగా తగ్గిపోతుందని సీఎం చంద్రబాబు నాయుడు ముందే గ్రహించారు. అయితే ఇది గ్రహించక జగన్మోహన్ రెడ్డి అటల్ ఫ్లాప్ అయ్యారు అని చెప్తున్నారండి. వాలంటీర్ల ప్రాధాన్యత పెంచి ప్రజా ప్రతినిధులను డమ్మీ చేశారని జగన్. దానికి ఫలితంగా 11 సీట్లే వైసీపీకి వచ్చాయి. అయితే చంద్రబాబు నాయుడు అలా చేయకుండా వాలంటీర్లను తొక్కేశారని చెప్తున్నారు. ఫుల్ పవర్స్ ఎమ్మెల్యేలు అలాగే మంత్రులకు మాత్రమే ఇచ్చారు చంద్రబాబు. తర్వాత ప్రజలకు ఏం అవసరం కావాలన్నా కూడా ఎమ్మెల్యే దగ్గరికి రావాల్సి ఉంటుంది. అప్పుడు ఎమ్మెల్యే తలెత్తుకొని తిరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. మళ్ళీ ఓటు అడగడానికి వెళ్ళినా కూడా ప్రజలు వాళ్లకు రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. అందుకే వాలంటీర్ వ్యవస్థను, దాని ప్రాధాన్యతను తగ్గించే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారని చెప్తున్నారు. తద్వారా సక్సెస్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు ఈ విధంగా అయితే వార్తలు వస్తున్నాయి ఫ్రెండ్స్.